పవన్ సినిమాల్లో నటించరా? మరోపక్క సినిమాలో మాత్రమే నటిస్తారా? అక్కడితో బ్రేక్ చెబుతారా? జనసేన నేత బాలినేని ప్రకటనలో నిజమెంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. 2024 తర్వాత పవన్ హరిహర వీరమల్లు తాజాగా ఓజీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు 2024 ఎన్నికలకు ముందే సిద్ధమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగులు పెండింగ్ లో ఉండిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ శరవేగంగా ఈ సినిమా షూటింగుల్లో పాల్గొన్నారు. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఓజీ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఓజీ సెకండ్ పార్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకోవైపు పవన్ మరో చిత్రంలో నటించి తర్వాత సినిమా షూటింగ్లకు గుడ్ బై చెబుతారని, పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతారని మాజీ మంత్రి బాలినేని ప్రకటించారు. అయితే మిగిలిన ఒకే ఒక్క సినిమా గురించి ప్రస్తావించిన బాలినేని అది తన నిర్మాణ సారథ్యంలో వస్తుందని ఆశిస్తున్నారు. సినిమా చేయాలని ఆరాటం. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సభలో పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. బాలినేని సైతం తాను పదవుల కోసం జనసేనలో చేరలేదని, నిర్మాతగా ఉన్న సినిమాల్లో నటించాలని పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు. అదే సభలో తన ఆస్తినంతటినీ జగన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి తాను కోల్పోయిన ఆస్తులు పొందాలని బాలినేని చూస్తున్నారు. అయితే తనతో సినిమా తీసిన తర్వాత రాజకీయాలపై పూర్తి స్థాయిలో పవన్ దృష్టి పెడతారని బాలినేని చెప్పడం మాత్రం కాస్త అనుమానమే. వాస్తవానికి బాలినేని రాజకీయంగా అవకాశాలు లేవు. ఆయన ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యుడు కానీ వెళ్తారని ప్రచారం జరిగింది. దానికి కారణం లేకపోలేదు. ఒంగోలులో ఇప్పుడు స్పేస్ లేదు. పేరుకే బాలినేని కూటమి నేత కానీ ఎటువంటి ఆహ్వానాలు లేవు. అసలు ఆయన జనసేనలో చేరడం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి ఇష్టం లేదు. చాలాసార్లు అభ్యంతరాలు కూడా పెట్టారు. అయితే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కు ఆప్త నేతగా మాత్రమే బాలినేనికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాలినేని మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.